This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Vimedia News. Rice Tech Missionary India Private Limited Finance Director Srimati Veena Kumari గారిని కలవబోతున్నాము. కలియుగ వెంకటేశ్వర స్వామి గొప్పతనం ఏంటి, ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీణా కుమారి, రైస్ టెక్ మిషనరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో అకౌంట్స్ అండ్ హెచ్ఆర్ రెండు చూస్తాను. ఫైనాన్స్ డైరెక్టర్. తిరుపతికి ఎప్పుడు, తిరుమలకి ఎప్పుడు నేను కాలేజ్ టైంలో సంవత్సరానికి 2-3 సార్లు వెళ్ళేదాన్ని. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత, బాధ్యతలన్నీ వచ్చిన తర్వాత సంవత్సరంలో ఒకసారన్నా వెళ్తూ ఉంటాను. ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే అలాగే నాకు తెలియకున్న ఒక తన్మయత్వంలో ఉంటాను. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్. తర్వాత ఆయన కృప వల్ల, మా ఆయన కృషి వల్ల ఈ కంపెనీ ఇలా నిలబడింది. పెళ్ళైన తర్వాత అయితే 10 సార్లు, అంతకు ముందు అయితే లెక్క లేదని సార్లు వెళ్ళాం. 50 సార్లు అయినా చేస్తాం. కాలేజీ టైంలో అంటే ఫ్రెండ్స్ తో అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం. దేవుని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, ఒక అందరితో కలిసి వెళ్ళినట్టు ఉంటుంది అనేసి కలియుగ వెంకటేశ్వర స్వామిని చూస్తాను. తిరుమలకి ఇప్పుడు పెళ్ళైన తర్వాత వెళ్తే కుటుంబంతో దేవుని దర్శనం చేసుకున్నాము. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని ఆశపడి వెంకటేశ్వర స్వామిని ఎక్కువ చూస్తాను. పద్మావతి అమ్మవారు వెళ్తాను అంటే ఎప్పుడైనా లీవ్ దొరికినా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అమ్మ వాళ్ళతో వెళ్తూ ఉంటాను. చాలా గొప్పగా ఉంది. వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను. మహిళలు ఏదైనా సాధించగలరండి, కాకపోతే భర్త సహకారం ఎక్కువ ఉండాలి. ఆయన లేనిదే ఏమి చేయలేము అనిపిస్తుంది. భర్త కుటుంబం రెండు సహకారాలు, అత్తమామలతో గాని అందరితో కూడా కలిసి ఉండాలి. వాళ్ళ సహకారం కూడా ఉంటే గానీ ఈ పరిశ్రమ గానీ ఏ పరిశ్రమ అయినా నిలుస్తుంది. మా అత్తగారి పేరు వనజాక్షమ్మ, మామగారి పేరు రాజారెడ్డి. వాళ్ళు నన్ను ఒక కూతురు లాగానే చూసుకుంటారు. వాళ్ళకు కూడా నేను అలాగే చూసుకుంటాను. వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకున్నారు. ఆయన్ని ఇంత దూరం తీసుకురావడం కూడా వాళ్ళ గొప్పతనమే. ఎక్కువగా నేను మామగారి కన్నా అత్తగారితోనే ఎక్కువ మాట్లాడేవాడిని. కుటుంబంని ఎలా ఉండాలి, ఎవరైనా వస్తే ఎలా చూసుకోవాలి, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పిల్లలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా చూసుకోవాలి, ఇలా అన్ని నేర్పించారు. ఈ ఇంటికి కోడలుగా రావడం చాలా అదృష్టంగా ఉంది.